హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు గౌట్ జాబ్స్ టుడే. సో మనకు కొత్తగా అయితే ఆర్పిఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీనికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అయితే వీడియోలో అయితే చూద్దాం. సో దీనికైతే టోటల్గా వచ్చేసి 650 పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 29,000 నుంచి మనకు 58,000 వరకు అయితే ఉంటుంది వితౌట్ హెచ్ఆర్ఏ అంటే మనకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఏమీ ఉండకుండానే సో 58,000 అయితే ఉంటుంది. మళ్ళీ హౌస్ హెచ్ఆర్ఏ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకే, సో మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ అయితే 8వ తారీఖు వరకు అయితే టైం అయితే ఉంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఏదో ఒక దాంట్లో. సో మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటే సరిపోతుంది SC ST వాళ్ళకు. సో అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ మన కంప్యూటర్ మీద చిన్న నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటని చూద్దాం. సో దానికన్నా ముందు వచ్చి స్టైఫండ్ ఆఫ్ శాలరీ వచ్చేసి వాళ్ళు ఎంత మెన్షన్ చేస్తున్నారంటే 29,000 అయితే బేసిక్ పే ఇచ్చారు. సో మళ్ళీ శాలరీ టోటల్గా వచ్చి 78,000 వరకు అయితే వస్తుంది. సో దీనికి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపల మాత్రం ఉండాలి. సో 5 ఇయర్స్ వాళ్ళకైతే SC ST వాళ్ళు 5 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్ OBC వాళ్ళకి 3 ఇయర్స్, సో PWD 10 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. సో మనకి అది అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి వచ్చేసి 450, ఒక 50 రూపీస్ ఎవరైతే ఉన్నారో SC ST వాళ్ళకైతే ఓన్లీ 50 రూపీస్, జనరల్ వాళ్ళకైతే 450. సో RBI స్టాఫ్ వచ్చేసి ఎవరైతే RBI ఆల్రెడీ పనిచేస్తుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది ఉందో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సబ్జెక్టివ్ టైప్ అండ్ 100 మార్క్స్ ఉంటుంది, మనకు 60 మినిట్స్ ఉంటుంది. సో అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ 135 మినిట్స్ అయితే ఉంటుంది. సో దీనికోసం అయితే మనకి LPT ఎగ్జామ్ అయితే ఉంటుంది. LPT ఎగ్జామ్ అంటే లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ అనమాట. జస్ట్ వాళ్ళు మన యొక్క కమ్యూనికేషన్ కానీ టెస్ట్ చేస్తారు. సో సింపుల్, ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో అయితే చూస్తున్నాం. సో అప్లై హియర్, ఈ లింక్ అయితే మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దానికోసం సపరేట్గా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. సో మీరు ఎవరైతే ఇవరకు RBIలో అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, మీరు ఆల్రెడీ మీకు RBIలో అకౌంట్ అయితే ఉంటే సో ఇది అయితే మీరు డైరెక్ట్గా లాగిన్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినాక మనకి ఇక్కడ 6 టైప్స్ ఉన్నాయి. 1 బేసిక్ ఇన్ఫర్మేషన్, 2 ఫోటోస్ అండ్ సిగ్నేచర్, 3 డీటెయిల్స్ అండ్ 4th వచ్చేసి ప్రివ్యూ. అంటే మీరు ఆల్రెడీ అంటే ఇన్ఫార్మ్ చేసిన మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అప్లోడ్స్, మనకి ఏమేమి అప్లోడ్స్ అవుతుందో చూద్దాం. సో పేమెంట్ వచ్చేసి ఇందాక BC వాళ్ళకి 450, మిగతా వాళ్ళకి వచ్చేసి SC వాళ్ళకి వచ్చేసి 40. ఎవరైతే ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కేవలం అంటే వాళ్ళకి ఎలాంటి అప్లై ఫీజు అయితే ఉండదు. సో మనైతే నేను ఈసారి అయితే అప్లోడ్ చేస్తాను, డీటెయిల్స్ కూడా ఫిల్ చేస్తాను. ఈమెయిల్ ID వచ్చేసి ఏదో ఒకటి మీకు నచ్చిన ఈమెయిల్ అయితే పెట్టుకోండి. మన వీడియోకి అయితే రావడం లేదు ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. సో మీకోసం అయితే నేను మొత్తం అప్లై చేస్తున్నా HRనే. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ చేసినాక ఇక్కడ @gmail.com అనేసి ఎంటర్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి అయితే ఎంటర్ చేయండి. ఏది ఉందో ఎంటర్ చేయండి. ఇక్కడ JN8 ఒకసారి మీకు ఇలా వచ్చినాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో మీరు నెక్స్ట్ అయితే ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో మీకు పర్సనల్గా నా Instagram ID కూడా ఇస్తాను, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you guys. Thank you for watching this video. Please like and subscribe.